శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 14 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది. రోహిణీ నక్షత్రం ఉదయం 8:42 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. ఆదివారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రీ యోగం ఉంటుంది. ఈ ధాత్రీ యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 8:42 పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ పనులు సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 8:42 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఇది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. అంటే ఈరోజు రెండు యోగాలు అనుకూలంగా ఉన్నాయి. ధాత్రీ యోగము, సౌమ్య యోగం రెండు బాగున్నాయి కాబట్టి 12 రాసుల వాళ్ళు పని మీద వెళితే పనులు సులభంగా పూర్తవుతాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి, విశేషమైన లాభం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు సింహరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పై అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ల కోసం ముఖ్యమైన ప్రయత్నాలు చేసుకోవచ్చు. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో ఉన్నాడు, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవచ్చు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు తులలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించిన డిస్కషన్స్ చేయడానికి బలం ఉంది. యోగాలు బాగున్నాయి. రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ బాగుంది కాబట్టి అష్టమి తిథి ఉన్నా కూడా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. సహజంగా అష్టమి, నవమి తిథులు ప్రయాణానికి మంచివి కావు. బాగా ఎమర్జెన్సీ ఉంటే ప్రయాణం చేయాలి. ఎమర్జెన్సీ ఉండి ప్రయాణం చేసినా యోగాలు బాగున్నాయి కాబట్టి 12 రాసుల వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉదయం 8:42 వరకు ఉంది. రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం, బారసాల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటరు, జ్యోతిష విద్యలు నేర్చుకోవడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్కి సంబంధించిన కీలకమైన చర్చలు చేయడానికి రోహిణి మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి మంచిది. హోమాలు చేయటానికి, దాన ధర్మాలు నిర్వహించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందడానికి రోహిణి మంచి నక్షత్రం. అలాగే తీర్థయాత్రలకి, దైవదర్శనాలకి, పుణ్యక్షేత్ర సందర్శనాలు ప్రారంభించడానికి రోహిణి మంచి నక్షత్రం. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా రోహిణి మంచి నక్షత్రం. వ్యాపారంలో ట్రాన్సాక్షన్స్తో పాటుగా ఎదుటి వాళ్ళతో గొడవలు అయితే ఆ గొడవలు కాంప్రమైజ్ చేసుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే ఉదయం 8:42 వరకు రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 8:42 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:42 తర్వాత మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. గణిత విద్యలు నేర్చుకోవడానికి మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి మృగశిర నక్షత్రం మంచిది. అలాగే విలువైన ఆభరణాలు, దుస్తులు ధరించడానికి కూడా మృగశిర మంచి నక్షత్రం. విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కోర్టు పరంగా వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ తెలివిగా వాటిని పరిష్కరింపజేసుకోగలుగుతారు. ధనలాభం ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా ధనపరంగా మాత్రం మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ధనలాభం ఉంది. ఏ వ్యాపారం చేస్తున్నా ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే కొన్ని సంకటమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితుల్లో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు పార్ట్నర్స్తో విడిపోయే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ పార్ట్నర్స్తో గొడవలు ఏవైనా అయినా అవి పెద్దవి కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అప్పుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు కొత్త అప్పులు చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనలాభం మాత్రం వ్యాపారంలో పొందగలుగుతారు.
ఉద్యోగపరంగా పెద్దగా సమస్యలు ఉండవు, సాధారణంగా గడిచిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆదాయ మార్గాలు బాగుంటాయి, ఖర్చులు తగ్గుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభకార్యాల నిమిత్తమై చేసే ధన ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ధనపరంగా లాభాన్ని పొందగలుగుతారు. అలాగే కన్యారాశి వాళ్ళు ఈరోజు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొని ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఏ రంగంలో అయినా సరే, ఏ వృత్తిలో ఉన్నా ధనపరంగా లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏ పనైనా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో మంచి విజయాలు అందిపుచ్చుకోవడానికి తులారాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా ధనపరంగా మంచి ప్రయోజనాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే విలాసాలు, వినోదాలు ఇలాంటి వాటిల్లో పాల్గొంటూ ఉంటారు. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. సామాన్యమైన సుఖం ఉంటుంది. అద్భుతమైన లాభాలు, సుఖాలు లేకపోయినా సామాన్యంగా కొంత సుఖము, లాభము పొందగలుగుతూ ఉంటారు. అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా ఎంతో కొంత చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో సామాన్యమైనటువంటి లాభం కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి లాభం లేదు, కానీ వ్యాపారం చేసే కుంభరాశి వాళ్ళు ఎంతో కొంత సామాన్యమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సాధారణమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనపరంగా అయితే పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వ్యాపారస్తులు అప్పులు అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే మధ్వాష్టమి. మధ్వాష్టమి సందర్భంగా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు రవిహోర మంచిది. అలాగే అప్లికేషన్లు, కొత్త జాబుల కోసం రాయటానికి రవిహోర మంచిది. సన్మానాలు చేయించుకోవటానికి రవిహోర మంచిది. లాయర్లను, వైద్యులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి రవిహోర అనుకూలిస్తుంది. అలాగే అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర మంచిది. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయడానికి కూడా రవిహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.